నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ. విశిష్ట సేవలందించిన 8 మంది నర్సులకు సత్కారం. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఒంగోలులో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి నారా లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపాటు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విశిష్ట సేవలందించిన 8 మంది నర్సులను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరని తెలియజేశారు. మహమ్మారి కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ సుజాత, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం హోంమంత్రి స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శించుకున్నారు. పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. ఒంగోలులో దేవాదాయ శాఖకి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు ₹1,00,00,000 ఖర్చుతో భవనాన్ని నిర్మించినట్టు తెలియజేశారు. ప్రతి జిల్లాలోనూ ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభించాలనేది కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయమని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 మాసాలలో ఎన్నికల హామీల్లో దేవాదాయ శాఖకు సంబంధించి ప్రకటించిన హామీల్లో దాదాపు అన్ని నెరవేర్చడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు ₹100 కోట్ల ఆలయాల నిర్మాణం కోసం పునరుద్ధరణ కోసం కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. నగరంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క కార్యాలయ భవనాన్ని, నూతన భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ భవనానికి దాదాపుగా ₹1,13,00,000 దీనికి నిర్మాణం చేయడం జరిగింది. 3,300 చదరపు అడుగులతో దీని నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ భవన నిర్మాణానికి కామన్ ఫుడ్ ఫండ్ కంపెనీ నుంచి కూడా నిధులు మంజూరు చేసి ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో కూడా జిల్లాకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇవాటి మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా దేవాదాయ శాఖకు సంబంధించి
సొంత భవనాల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు ఆదేశించారు. అందులో ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఒక ఏసీ కార్యాలయాన్ని ప్రారంభించాం. రెండవది వాళ్ళ ఒంగోలు నగరంలో ప్రారంభించాం. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఒక దేవాదాయ కార్యాలయం, అలాగే డిప్యూటీ కమిషనర్ దగ్గర వారి కార్యాలయం కూడా దేవాదాయ శాఖ సొంత భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే పనులు ప్రారంభించారు. త్వరలోనే తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం ప్లస్ అక్కడ కూడా ఏసీ కార్యాలయాన్ని కలిపి నిర్మాణం చేయడానికి త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తాము. ఇవాళ దేవాదాయ శాఖ ఈ 10 మాసాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పెట్టారో ఆ ఎన్నికల ప్రణాళికలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా దేవాదాయ శాఖ ఇవాళ మా పరిధిలో ఉన్నాయి 100% మేము పూర్తి చేయడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకి గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికే దాదాపు 5,600 దేవాలయాలకి 10,000 లెక్కన మేము విడుదల చేయడం జరిగింది. మరొక 300 ఆలయాలకి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అలాగే CGF ఫండ్స్ కింద పురాతనమైన ఆలయాలని పునరుద్ధరించడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలో గత ప్రభుత్వం దేవాలయాలకు మేము మంజూరులు ఇస్తున్నామన్నారు, కానీ ఇచ్చిన మంజూరులకి డబ్బు ఇవ్వక 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఇవాళ ఆ ప్రతిపాదనలన్నీ రద్దయ్యాయి. కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్రంలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఎవరైతే వారి నియోజకవర్గ పరిధిలో ఆలయాలు ఉన్నాయో వాటిని పునర్నిర్మాణానికి ఏవైతే ఆవశ్యకత ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ ప్రతిపాదనలు తీసుకొని ఆ ప్రతిపాదనల్ని పూర్తిగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడాక వచ్చేటువంటి స్థానికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ కాంట్రిబ్యూషన్లో ఇప్పుడు రాయలసీమ జిల్లాలో 20% ఉంది, ఉత్తర ఆంధ్రాలో 20% ఉంది, ఏజెన్సీ ఏరియాలో 10% ఉంది, మిగిలినటువంటి ప్రాంతాల్లో 33% స్థానికంగా ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చినట్లయితే మిగిలినటువంటి మొత్తాన్ని దేవాదాయ శాఖ కామర్చి దాన్ని ధార్మిక పరిషత్ సంస్థ ద్వారా నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాకున్న పరిధిలో అనేక ఆలయాలు ఉన్నాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయల పనులు ప్రారంభించాం. పనులు జరుగుతూ ఉంటాయి. ఈ పనులన్నీ ఒకటిగా పూర్తవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా 100 నుంచి 150 కోట్ల రూపాయలు ఆలయాల పునర్నిర్మాణాన్ని ఖర్చు చేయడానికి ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ విధంగా మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామంటూ నీతులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే రెడ్ బుక్ పాలన గనక కొనసాగితే వైఎస్ జగన్ మరో బుక్ సిద్ధం చేస్తారని హెచ్చరించారు. విడుదల రజనీపై జరిగిన దుశ్చర్యపై న్యాయ పోరాటం చేస్తామని, లోకేష్ మెప్పు కోసం పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుచితంగా ప్రవర్తించిన సిఐ సుబ్బారాయుడుపై చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు. ఒక మాజీ మంత్రి అనేది కూడా చూడకుండా ఒక పోలీసు వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు, నా తోబుట్టువులు మహిళలను నేను కాపాడుకుంటాను, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను, నేను మీకు ఒక అన్నగా ఉన్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు రాష్ట్రంలో అరాచకాలు, పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే
అపారమైనటువంటి అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కార్లు ఉన్నాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా లేకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఏమన్నా కారులో ఉన్నాడేమో ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఇన్స్పెక్టర్ ప్రవర్తించారు. ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెడ్ బుక్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని. ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ ఇంటికాడికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వామే కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన ఆమెను కూడా ప్రధాన అనుచరురాలైనట్టు దావుద్ ఇబ్రహీం ప్రధాన అనుచరురాలైనట్టు లేదంటే ఈమె కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు రాత్రి 20 మంది పోయి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. చిన్న కేసు, ఒక ఎంపీటీసీ మహిళ ఆమె నైటీ వేసుకున్నాను, నైటీ మార్చుకొని చీర కట్టుకొని వస్తానంటే కూడా అట్లనే జీపులు ఎక్కించుకొని పోయినారు. అసలు ఫండమెంటల్ పోలీస్ రూల్స్ రాత్రిపూట మహిళను పోలీస్ స్టేషన్లో పెట్టనేకూడదు, మహిళా పోలీసులు లేకుండా అరెస్ట్ చేయకూడదు. మహిళను పోలీస్ స్టేషన్లో ఎట్లా పెడతారు నైట్? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.